చేయను. చెప్పు. దేవుడి గురించి మాట్లాడుతూ మల్టిపుల్ టైమ్స్ బుక్ మొత్తంలో అట్లీస్ట్ నేను చదివింది ఒక 20 ప్రాపర్గా చదివాను. అందులో ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టాను నాకు, బోట్ ఇన్సిడెంట్ ఒకటి. బోట్లో వెళ్తున్నప్పుడు ఆ స్టామ్ది ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్. నాకు ఆ బోట్ ఇన్సిడెంట్ అన్ని చాలా ఉన్నాయి సార్. అది బోట్ ఇన్సిడెంట్ చాలా. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, చుక్కన సిరి అని అతని పేరు, రైటర్ కమ్ ఆర్టిస్ట్. మేమందరం కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో నాటకాలు కూడా వేసాం. అతనికి ఒక జాబ్ వచ్చింది ఇక్కడ భీమవరం దగ్గర అంతర్వేది అని. అంతర్వేది అంటే భీమవరం నుంచి ఈ బోట్లో వెళ్ళాలి అక్కడ. రైట్. బోట్లో వెళ్ళాలంటే సముద్రం కలుస్తుంది సార్. సముద్రం కలుస్తుంది. అక్కడే అంతర్వేది ఆలయాలు తీర్థాలు కూడా జరుగుతుంటాయి అక్కడ. సరే అక్కడికి వెళ్ళాలంటే అతను నన్ను నేను రిక్వెస్ట్ చేశానంటే, ఎవరే అక్కడ జాబ్ చేస్తున్నాడు అతను, మా అంటే వాళ్ళ బాస్, నువ్వు వచ్చి మిమిక్రీ అది ఎక్కడ చేస్తే, అప్పట్లో మిమిక్రీ చేస్తుండేవాడు, చేస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా, నాకు కొంచెం ప్రమోషన్ అది బాగుంటుంది అంటే. మరీ అంత దారుణంగా మనం మేము అంటే కాదు చాలా నేను తీసుకొస్తానని చెప్పాను, ప్లీజ్ సరే. ఇంకా ఆ రోజుల్లో అప్పుడు డబ్బులు అడగలేదులేండి. అదే నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఎప్పుడు అడగాలో ఎప్పుడు అడగకూడదో కూడా, ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో తెలియదు. సరే అని చెప్పి వెళ్ళా. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అత్తిలి కాలేజీలో ఇంటర్వ్యూ. ఓకే. లెక్చర్ జాబ్. నైట్ రావాలి అక్కడి నుంచి. నైట్ చిన్న బోట్ ఉంటుంది అప్పుడు, ఆ పడవలు గడవలు అప్పుడు ఆ నైట్ టైం ఉండవు. ఒక బోట్ మాట్లాడి పెట్టాడు వాడు అక్కడ. దాన్ని ఏమంటారు, మరబోట్ అంటారు అని. దాన్ని మరబోట్ని ఈ మధ్య ఏదో చిన్న ఏదో ఇంగ్లీష్ పదం ఏదో ఉంది, నాకు తెలియదు. దానిలో ఎక్కాం. ఉంటూ వస్తుంది. తెల్లవారేసరికి భీమవరంలో వచ్చి ఇమీడియట్గా స్నానం చేసి, లేకపోతే డైరెక్ట్గా అత్తిలి వెళ్ళిపోయి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అది పొజిషన్. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం. మధ్యలో వచ్చేసరికి చిన్న వర్షం. అది బోట్ ఎంత ఉంటుందంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఉంటుంది. అందులో ముగ్గురు ఉన్నారు. అందులో ముగ్గురు, మా ఫ్రెండ్, నేను, ఇంకొకతను. రైట్. దాని నుంచి వస్తున్నాం. అది వర్షానికి నిండిపోద్దేమో అని భయం. దాంతో లోపల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో నీళ్ళు తీసి బయటపడి, పెద్ద వర్షం కాదు, ఓ మామూలు, ఇది పర్వాలేదు అనుకునే వర్షం పెద్దదైపోయింది. మునిగిపోద్దేమో అని భయం. ఎంత పెద్ద ఇదైనా సరే చిన్నపిల్లలమే కదా, 22 ఇయర్స్ బ్యాచ్. అబ్బా ఇప్పుడు ఏంట్రా బాబు, పైగా ఉద్యోగం ఇస్తానన్న ఆయనతో చెప్పకుండా నేను అక్కడికి వెళ్ళా. ఎందుకంటే వాడికి ఉపయోగపడతాం పాపం వాడికి. ఆ రోజే అక్కడ వాళ్ళ ఈ ఫెస్ట్ సేవ జరుగుతాయి కదా, దానికని. తెల్లవారేసరికి అదంతా తోడుకుంటూ ఒక తోటకు వచ్చేసరికి ఈ వర్షానికి బుర్ర అనేది ఆగిపోయింది. ఇంకేంటి పరిస్థితి చూడండి. సిరికిని చెప్పడు శంఖ